ఐపీఎల్ మెగా వేలంలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతన్ని వేలానికి వదిలేయగా వేలంలోకి వచ్చాడు. ఈ వేలంలో పంత్ భారీ ధర పలుకుతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే 27 కోట్ల భారీ ధర పలికి ఐపీఎల్ వేలంలో హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక వేలం. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పంత్ కోసం తొలుత లక్నో సూపర్ జైంట్స్ బిడ్ వేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పోటీలోకి వచ్చింది. కెప్టెన్, బ్యాటర్, వికెట్ కీపర్ అవసరం ఉన్న ఈ రెండు జట్లు 11 కోట్ల వరకు గట్టిగా పోటీ పడ్డాయి. మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పంత్ ధర అమాంతం పెరిగిపోయింది. 11 కోట్ల తర్వాత ఆర్సీబీ జట్టు డ్రాప్ అవ్వగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య పోటీ కొనసాగింది. చివరికి పంత్ ధర 20.75 కోట్లు ఉన్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చి రైట్ టు మ్యాచ్ కార్డుని వాడింది. అయినప్పటికీ రిషబ్ పంత్ కోసం పట్టుబట్టిన లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల ధర చెప్పింది. ఆ ధర ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎంను విత్డ్రా చేసుకుంది. దాంతో 27 కోట్లకి లక్నోకి పంత్ సొంతమయ్యాడు. ఈ మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ మొదట 26.75 కోట్ల ధర పలికి రికార్డు క్రియేట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే రిషబ్ పంత్ 27 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 2008 నుంచి ఐపీఎల్ వేలంలో జరుగుతూ ఉండగా ఈ 17 ఏళ్ల వేలం చరిత్రలో ఇదే అత్యధిక ధర. పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతుందని అందరూ ఊహించారు. కానీ వికెట్ కీపర్గా ధోని ఐపీఎల్ 2025లో ఆడబోతూ ఉండడంతో పంత్ పై చెన్నై ఇంట్రెస్ట్ చూపించలేదు. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రిషబ్ పంత్ను తొలుత వేలానికి వదిలేసేందుకు ఇష్టపడలేదు. కానీ రిషబ్ పంత్ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకొని సాహసం చేశాడు. అంతేకాదు తాను వేలానికి వస్తే ఎంత ధర అమ్ముడు పోతాను అని కూడా అభిమానుల్ని సోషల్ మీడియాగా సరదాగా ప్రశ్నించాడు. దాంతో రికార్డు ధరకి అమ్ముడు పోతావు, అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తావంటూ నెటిజన్లు కూడా అనేకసార్లు సమాధానమిచ్చారు. పంత్ డబ్బు ఆశతోనే వేలానికి వచ్చాడని కొందరు మాజీ ఆటగాళ్లు కూడా ఎద్దేవా చేశారు. కానీ డబ్బు కోసం కాదు అని పంత్ సమాధానమిచ్చాడు. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్కి 16 కోట్లను మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చింది. అయితే తన ధర అది కాదని భావించిన పంత్ వేలానికి వచ్చి రికార్డు ధరతో తన స్థాయిని క్రికెట్ ప్రపంచానికి చాటాడు. ఇక ఇదే వేలంలో శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్ల ధర పలికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. శ్రేయస్ కోసం పంజాబ్, ఢిల్లీ తీవ్రంగా పోటీ పడ్డాయి.